నేను 10వ డివిజన్ నుండి కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నాను. మరి గతంలో 5 సంవత్సరాల క్రితం గెలిచిన వారు టీఆర్ఎస్ నాయకులు నా ఇంటికి వచ్చి అక్క చెల్లి అమ్మ మాకు సపోర్ట్ చేయండి, మీ వెంటనే ఉంటాము అని ఎన్నో మాటలు చెప్పారు. నా ఇంటికి వచ్చి తెలిస్తే ఏమన్నారంటే మీరే ఎవరైనా నువ్వే చూసుకోవాలి, వాళ్ళు ఇంకెవరు చూసుకునే అవసరం లేదన్నా అని అందరి మధ్యలో హామీ ఇచ్చారు. వాళ్ళు మేము స్వార్థం ఆలోచించలేదు. ఆ రోజు మేము స్వార్థంగా ఉంటే గెలిచేవాళ్ళు కాదు. వాళ్ళు స్వార్థంగా ఆలోచించకుండా మేము ముందుకెళ్ళి మా జనాలందరినీ ముందుకు నడిపించి వారిని గెలిపించడం జరిగింది. నిలబడితే ఆయన ఓడగొట్టడానికి అవతల అపోజిషన్ పార్టీ వాళ్ళకి డబ్బులు ఇచ్చి మరీ గెలిపించుకున్నారు. కుమార్ గారు ఎప్పటి మా ఇంటికి వచ్చి అక్కడ పనిచేయడం వాళ్ళు ఏం చేశారంటే కుమార్ గారు వాడుకుంటే వాడు ఎందుకు వచ్చింది వాళ్ళకి ఎవరైనా వచ్చిండు నా ఇంటికి వాడు ఎందుకు వచ్చిండు వాళ్ళందరూ ఎందుకు వచ్చిండు అని ఇష్టమైన పెళ్ళ పనులు పేరారు. మరి వాళ్ళని ఏం చేయాలి చెప్పండి మీరు? మరి డాక్టర్ గ్రూపులు ఎక్కడ మంచిగా నచ్చాయి. 100 డాక్టర్ గ్రూపులు ఉంటాయి. ఆ 100 డాక్టర్ గ్రూపులు మహిళలలో చేసి వాళ్ళని నిశ్చితం చేసి గ్రూపుల్ని నిశ్చితం చేసి మీరు డబ్బులు కట్టద్దు అంటే 100 డాక్టర్ గ్రూపుల నుండి 15 డాక్టర్ గ్రూపుల వరకు వచ్చింది. ఇదంతా ఎవరు చేసిండ్రు? ఇప్పుడు కొన్ని గ్రూపులు వేసుకుంటా డబ్బులు వస్తుంది. మరి ఇవన్నీ ఆలోచించాలి మీరు. అంటే ఇప్పుడు తిరిగే వాళ్ళని కూడా బెదిరిస్తున్నారట. మీరు ఆ బెదిరింపులకు భయపడొద్దని నేను చెప్తున్నాను. మరి మేమే ఉన్నాం. పెన్షన్లకి ఒక్క రేషన్ కార్డుకి 5,000 తీసుకున్నారు. మరి మేము చెప్పండి ఎవరి దగ్గరైనా రూపాయలంతా తీసుకున్నామా చెప్పండి? తీసుకున్నామా? వినండి, అందరూ మంచిగా వినండి. ఏదో చెప్తారు కదా వెళ్ళిపోతారు, ఏముందిలే మాకు రేపు కొట్టువేయో 5,000 తీసుకొని పోతుందంటే 5 సంవత్సరాల పాటు ఇప్పుడు ప్రతి ఇంటికి తిరుగుతారు. ప్రతి ఒక్కరు కూడా ఉంటే చెప్తా ఉంటారు మాకు రేషన్ కార్డు రాలే, మాకు పెన్షన్ రాలే, మాకు ఇది